దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడిచ్చినటువంటి పరిశుద్ధమైన తరుణమును బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు మన అంశము జ్ఞాన హృదయము. జ్ఞాన హృదయము 90వ కీర్తన 12వ వచనం మొదటి భాగంలో మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము అని మోషే చేసిన ప్రార్థనలోని మొదటి భాగమును ఈరోజు మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. జ్ఞాన హృదయము అంటే జ్ఞానముతో నిండినటువంటి హృదయము. జ్ఞాన హృదయము అంటే ఆ హృదయంలో ఉన్నటువంటి సత్యవాక్యమును ఏ విధంగా జ్ఞానంతో సందర్భానికి, పరిస్థితులకు, మనుష్యులకు సరి అయిన రీతిలో అన్వయించుకోవాలో తెలిపేటటువంటి వాక్యము. అటువంటి జ్ఞాన వాక్యము మనం కలిగి ఉండాలి. జ్ఞాన హృదయము ఈ కడవరి దినాల్లో మనం కలిగి ఉండాలని దేవుడు మనకు ఈరోజు ప్రత్యేకంగా నేర్పిస్తూ ఉన్నాడు. చిన్న ఎగ్జాంపుల్ తెలుసుకోవాలన్నట్లయితే, యేసు ప్రభుని సాతానుడు శోధించడం, 40 రోజులు ఉపవాసం ఉండిన తర్వాత ఆయన పరిచర్య ప్రారంభించడానికి ప్రారంభంలో ముమ్మారు శోధించడం మనం చూస్తాము. అందులో ఆయన 40 దినాల ఆకలితో ఉండి ఈ రాళ్లను నీవు రొట్టెలుగా చేసుకుని తినొచ్చు కదా అని సాతానుడు చెప్పినప్పుడు ఆయన తన జ్ఞానాన్ని ఉపయోగించి ఆన్సర్ చేసినట్లుగా మనం చూస్తాము. ఒకవేళ ఆయన సాతాను మాటలు నిజమే కదా, నాకు చాలా ఆకలిగా ఉంది, నాకు శక్తి ఉంది రాళ్లను రొట్టెలుగా చేసుకునే శక్తి ఉంది కాబట్టి నేను చేసుకుని తినొచ్చు అనుకుని చేసుకుని ఉంటే అక్కడ దేవుని ఉద్దేశము నెరవేరేది కాదు, దేవునికి మహిమ కలిగేది కాదు, అది జ్ఞానంతో కూడి ఉపయోగించబడిన వాక్యమై ఉండేది కాదు. ఇది ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనంలో ఈ వచనం ప్రత్యేకంగా వ్రాయబడి ఉంది. దేవుడు చేసేటటువంటి కార్యం వలన, పలికేటటువంటి మాట వలన దేవునికి మహిమ కలగాలి. అది మొదటి ఉద్దేశము. రాళ్లను రొట్టెలుగా చేసుకుంటే దేవునికి మహిమ కలగదు. ఎందుకంటే అది తన ఆకలి తీరడం కోసం కానీ దేవుని మహిమ కోసం అది చేయటం లేదు కాబట్టి వాక్యాన్ని సమయోచితంగా, సమయోచితమైన జ్ఞానంతో వాడాలి అనేది మనకు అర్థమవుతుంది. అలాగే రెండవ శోధన కూడా క్రిందకు దూకమంటే తన గొప్పతనాన్ని ప్రకటించుకోవటానికి చేయటం అవుతుంది. కానీ అక్కడ వాక్యంలో ఏమని ఉందంటే, దేవదూతలు ఎప్పుడు అతను పట్టుకుంటారంటే దేవుని నిమిత్తము తన శ్రమను ఎదుర్కొన్నప్పుడు దేవుని మహిమ కొరకు దేవదూతలు పట్టుకుంటారు. అది కూడా జ్ఞానం వాడితేనే ఆ సందర్భంలో అలా చెప్పాలి అనేది తెలుస్తుంది. కనుక మూడోది కూడా అలాగే, నీ దేవుడైన యెహోవాకు మాత్రమే నీవు పూజ చేయాలని ఇది కూడా ద్వితీయోపదేశకాండంలోనే వ్రాయబడి ఉంది. మరి ప్రభు ఈ మాటలు చెప్పినప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఆయన వాక్యాన్ని జ్ఞానపూర్వకంగా వాడాలి, అన్వయించుకోవాలి. ఈరోజు ఇది నేర్చుకుని మన జీవితంలో మనకున్న వాక్యం అంతా గుండె నిండా వాక్యం ఉండొచ్చు, కానీ సందర్భానుసారంగా సమయోచితమైన జ్ఞానంతో, సమయస్ఫూర్తితో, పరిశుద్ధాత్మ నడిపింపుతో మనం అన్వయించుకుంటే మన జీవితాలు ఆయనను మహిమపరిచేవిగా ఉంటాయి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరలోక ప్రియ తండ్రి, గొప్ప దేవా, నీ వాక్యాన్ని మా హృదయాల నిండా నింపేవు. నీకు వందనాలు నాయనా. మా జీవితాన్ని దాన్ని అన్వయించుకోవటానికి కావలసిన జ్ఞానము మాకు దయచేసి నిన్ను మహిమపరిచే రీతిలో వాడుకొనుమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.